ఎవరి మీద మనసులో ద్వేషం అనేది, కోపం అనేది, అసూయ అనేది, కలహాలనేవి పెట్టుకోకండి. అది దైవికమైన మనసు కాదు. మరలా చెప్తున్నాను, నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చేయటం అది ఉన్నతమైన స్థాయి కలిగిన భక్తి జీవితం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటల వైపు మీ దృష్టి పెట్టండి. ఎలాగుంది మీ ఇంట్లో? ఒకరినొకరు క్షమించుకోగలుగుతున్నారా? ఒకరినొకరు దీవించుకోగలుగుతున్నారా? ఒకరినొకరు మంచి పలుకోగలుగుతున్నారా? ఒకరినొకరు దేవుని ఆశీర్వాదాల చేతనే మీ కుటుంబం నడుస్తుందా? మేలు చేసుకునే వారిగా ఉన్నారా? అక్క చెల్లిని ద్వేషించకూడదు, చెల్లి అక్కను ద్వేషించకూడదు. తల్లిదండ్రులు భార్యాభర్తలు ఒకరినొకరు ద్వేషించుకోకండి. బిడ్డలు తల్లిదండ్రులు ద్వేషించొద్దు, తల్లిదండ్రులు బిడ్డలు ద్వేషించొద్దు. అందరూ దైవికమైన ప్రేమతో కొనసాగండి. మీ ఇల్లు పరలోకంలాగా మారిపోతుంది. మీ ఇల్లు దేవుని సన్నిధి నింపబడిన స్థలంలా మారిపోతుంది. ఇక మనసులో ద్వేషాలు, కలహాలు, అసూయలు అన్నీ విడిచిపెట్టేసేయండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. శిలువ వైపు చూద్దాం ఒక్కసారి. కల్వరిగిరిలో వేలాడుతున్న యేసు వైపు ఒక్కసారి చూడండి. వెనుక నుండి తన్నింది ఒకరు, ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. ఏది చేశారు? బంతులాడారు. నోరు తెరవని ప్రేమ. నీ విరోధి విషయంలో, నీ శత్రు విషయంలో నువ్వు వేరే చెయ్యాలి కానీ కీడు చెయ్యకూడదని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. వెనుక నుండి తల్లింది ఒకరు, తన ముందు నిలచి నవ్వింది మరి ఒకరు. యేసయ్యా, వెనుక నుండి తల్లింది ఒకరు, తన ముందు నిలచి పంతులాడినారు, బాధలను పెట్టినారు. పంతులాడినారు, నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుకలేదా ప్రేమ, నోరు తెరువలేదా ప్రేమ, బదులు పలుక. ఇది ఎవరి కోసమో? ఇది నీ కోసమే, ఇది నా కోసమే. సిలువలో యేసయ్యా, నీలా బ్రతకడం మాకు నేర్పించదు, నీలా జీవించడం మాకు నేర్పించండి నాయనా. నీవే మా మాదిరి ప్రభువా, నీవే మా మాదిరి తండ్రి.